ఎవర్రా బాబా తమ్ముడు అక్క వచ్చేస్తానక్క. అక్క ఎలాగున్నావు? బాగున్నా. నీ చేతి పడితే చాలా రోజులు అయింది. ఎలా ఉన్నావు? నువ్వేంట్రా సడన్ గా ఊడిపడ్డావు? బావా ఎంట్రీకి ఏమైనా పర్మిషన్ ఫామ్ ఉందా బావా? లేదా డైరెక్ట్ ఎంట్రీ ఎలా కూడా? రై ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చావు కదా. బావా ఎంత పెద్ద టీవీ కొన్నా బావా? బావా ఫస్ట్ ఇంప్రెషన్ ఓకే బావా, సెకండ్ ఇంప్రెషన్ కోసం ఒక రౌండ్ వేద్దాం పద. పద. తమ్ముడు ఫస్ట్ వెళ్ళి ముందు షూ ప్రభు. అక్క షూస్ బయట పెట్టడం కాదు, బావ రూల్స్ ఫాలో చేస్తున్న టెస్టింగ్. పోరా. బావా సోఫా చాలా సాఫ్టా బావా? అది చాలా సాఫ్ట్. సాఫ్ట్ అంటే అక్క డైలీ ఈ సోఫా మీద కూర్చోవచ్చా? లేకపోతే బావ పర్మిషన్ ఏమైనా అడగాల? అలా ఏం లేదు. లేదు డైలీ కూర్చోవచ్చు, నువ్వు ఎగరకు. గుడ్ ఆన్సర్ బావా. రాంగ్ అయిందనుకో కుసలు కూడా విట్నెస్ అయిపోయేది. చాలు పా ఇల్లు చూద్దాం. అక్క బాబాయ్ పడినట్టున్నాడు. రే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకు. ఏంటి బావా? పోయి బావా. అవునక్క ఫ్యూచర్ లో నీకు ఫుడ్ పాయిజన్ వస్తే ఇంతకీ నీకు బాగా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ చేయించినాడా? మిల్క్ ఓకే, కార్డు కూడా ఓకే, ఫుడ్ కూడా ఎక్కువ లేదు, నో జంక్ ఫుడ్, ఎవ్రీథింగ్ జోకే అక్క. బాగా టెరిగిన చూస్తాడు. ఏడు బావా ఇందాక నుంచి చూస్తాను నువ్వేదో స్ట్రెస్ లో ఉన్నట్టున్నా బావా. చెప్పు నాకు పర్లేదు చెప్పు. రే అది నేను కాదు, మరి నువ్వు. కార్తీక్ పోరా పోరా. అలాగే తిని బావా. 2 మినిట్లోడా ఇలా. ఏమైంది తమ్ముడు? అక్క బావా కరెంటు బిల్ టైం కడతండా లేదక్క? కడుతున్నాను. పొరపాటు నువ్వు లేట్ చేసినావు అనుకో బావా, మా ఎక్కడి క్యాండిల్ డిన్నర్ చేయించండి. పర్లేదు, ఎమర్జెన్సీలో రొమాంటిక్ ప్లాన్లా ఉంటది. మా బావటి ఎందుకు కోపం అయిపోండు? స్మార్ట్ ఫీలో ఆప్షన్ బి రెడీ పెట్టుకున్నాను అనమాట. బావా లవ్ యూ బావా. సిల్లీ ఫీలో. ఏమన్నావురా? సిల్లీ ఫీలో అన్నాను బావా. నాకు ఇంకో లైన్ పడిందిలే, వెళ్ళి. రాక రే 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 ఒక్క నిమిషం ఆగు. నాకు చిన్న డౌట్ రా. ఏడు బావా? మీ అక్క ఏమో తెల్లగా ఉంది, నువ్వు చూస్తే నల్లగా ఉన్నావు, ఏంట్రా? అంటే మా అక్క కడుపులో ఉన్నప్పుడు మా నాన్న కేజీలు కేజీలు కుంకుమ మా అమ్మకి తినిపించాడు బావా. నేను కడుపులో ఉన్నప్పుడు 1 గ్రామ్ కొని తినిపించలేకపోయాడు బావా. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం తేడానే. బావా పిలిచావా బావా? నీ కార్తీక్ ఇది బాగుంది కదా, చూడు 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 చూడు.
ఎప్పుడు ఆన్లైన్ షాపింగేనా? ఇప్పుడు చెప్పా. మీ తమ్ముడు పడుకున్నాడా? ఏమో పడుకొని ఉండొచ్చు. మరి మరి మీ తమ్ముడు పడుకున్నాడు కదా, ఇంకేంటి? ఏంటి అంటే పడుకో నువ్వు కూడా. లేక నిద్ర రాకపోతే వెళ్ళిపో, మా తమ్ముడు పక్కన పడుకో. పడుకోవాలి, మీ తమ్ముడు పక్కన పడుకోవాలి. మరి నువ్వేం చేస్తావు? నేను షాపింగ్ చేస్తా. నీ రొమాన్స్ చేసే టైంలో షాపింగ్ ఏంటే? ఇంకేం లేదా? ఏం లేదు. అది కాదు స్వాతి. ఆ? ఇప్పుడు మన ఇద్దరం ఒక మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. ఏ మూమెంట్? మ్యాజిక్ మూమెంట్. తాగుతావా? నాకు అలవాటు లేదు కదా. నాకు మాత్రం అలవాటు ఉంది కదా. అది కాదే. ఏది కాదు? బావా, అక్క. అరే పడుకోలేదా? నిద్ర రావట్లేదు అక్క. రేయ్, ఇది ప్రైవేట్ ప్లేస్, నో ఎంట్రీ. అదేంటిది బావ అంత పట్టనేసాడు? నువ్వేంటి అలా కూర్చున్నావు? సరే కూర్చో. దా. బావా కరెక్ట్ బావా. ప్రైవసీ మెయింటైన్ చేయడం ఈజ్ ఈక్వల్ టు మ్యారేజ్ సక్సెస్ బావా. బావా ఈ విషయం నీకు 100 మార్కులు ఇచ్చాడు బావా. మంచిది. బావేట్ ఫోన్ వెనక్కి పెట్టాడు. బావా అత్తమ్మ నీకు డైలీ కాల్సా? డైలీ కాదు. బావా టైమింగ్ ఎంత తిను బావా. చూసిన అత్తమ్మ ఫోన్ చేసింది. సరే ఆన్సర్ చేయి. బావా స్పీకర్ 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 స్పీకర్లోనా? అంటే అక్క సేఫ్టీ కోసం స్పీకర్ మ్యాండేటరీ బావా. హలో అమ్మా. అదే కార్తీక్, ఇంట్లో అన్ని సరిగ్గా ఉన్నాయా? చెప్పు. రేయ్ నిన్నేరా. అమ్మా, అన్నీ సూపర్గా ఉన్నాయి. అన్నట్టు స్వాతి ఎలా ఉందిరా? టైంకి తింటుంది కదా? అమ్మా, నేను రిమైండ్ చేస్తుంటా. గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కన్ఫర్మ్. ఏంట్రా నీ వాయిస్ కొంచెం లోగా ఉంది, టెన్షన్ పడుతున్నావా? లేదమ్మా, జస్ట్ నెట్వర్క్ ప్రాబ్లం అంతే. అవునా? అదో నెట్వర్క్ గట్ కాదు, బావమర్తి ఇన్స్పెక్షన్ ప్రెజర్. స్పీకర్లో పెట్టి మాట్లాడుతున్నావా? అమ్మా. ఎవరున్నారు ఇంట్లో? అంటే అతను వాయిస్ గుర్తుపట్టలేదా? స్వాతి, నేను అండ్ గెస్ట్. గెస్టా? ఎవరు? రై, నమస్కారం అత్తయ్య, నేను సౌతక్కల తమ్ముణ్ణి. నువ్వా బాబు? బాగున్నావా? ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారు అత్తయ్య, ఇంట్లో అందరూ బాగున్నారు. ఏదో మీ బ్లెస్సింగ్స్ వల్ల. ఇంతకీ స్వాతిని బాగా చూసుకుంటున్నాడా మీ బావా? పర్లేదు బాబు, చెప్పు. బావ ఇరిగించేతను. అత్తయ్య డైలీ మానిటరింగ్ అత్తయ్య. ఏంటిడు? సరే బాబు, మీరు మాట్లాడుకోండి, నేను ఉంటాను. సరే అత్తయ్య. ఓకే అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. సేవ్డ్. సేవ్డ్ కాదు బాబా, నెక్స్ట్ లెవెల్ సర్వీయన్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది.
వెల్కమ్ టు మ్యారీడ్ లైఫ్. లైఫ్ అంటే ఇదేనా? బావా ఇది ట్రైలర్ మాత్రమే బావా, ఈ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు బావా. బావా ఇంతవరకు బాగానే ఉంది కానీ ఓన్లీ వన్ లాస్ట్ కూర్చుని బావా. ఇంకెందుకు లేటు కానీ బావా ఇది చాలా డిఫికల్ట్ కూర్చును, చూసుకో. మా యొక్క చాలా కోపంలో ఉంది. అప్పుడే అత్తమ్మ నుంచి కాల్ వస్తే ఫస్ట్ నువ్వేం చేస్తావు? మీ అక్కని కాఫీ అడుగుతా, అత్తమ్మకి కాల్ బ్యాక్ మెసేజ్ పెడతా. బావా ఇది 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 కదా రమ్మంటే. బావా ఈ ఊపు నువ్వు డైరెక్ట్ మీడియా ఎవరు కోటేషన్కి వెళ్ళిపోవడం వరకు ₹1,00,000 అలా తీసుకొచ్చేది బావా. బావా ఏదేమైనా పార్ట్ బావా, మల్టీ టాస్క్ కింగ్ బావా. ఇనఫ్ రా, ఇంకా టెస్ట్లు. అంతే అంటావా? సరే నీ మొగ్గు చూసి ఆపేస్తా. అక్క సేఫ్గా ఉండాలంటే బావకి పేషెన్స్ ప్లస్ ప్రెజెన్స్ రెండూ ఉండాలి. ప్రెజెన్స్ ఉంది, పేషెన్స్ ప్రాక్టీస్లో ఉంది. అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోలే. సో ఇంకేంటి? బావా వెళ్ళిపోనా? సరే నువ్వు వెళ్ళి పడుకో. సరే బావా, గుడ్ నైట్. గుడ్ నైట్ గుడ్ అక్క. నైట్. జాగ్రత్తగా వెళ్ళు. సరే అక్క నువ్వు కూడా జాగ్రత్త. ఎంత బావేడి కార్తీక్, బావా. కార్తీక్ వస్తున్నా. బాయ్ బావా. హౌస్ ఇన్స్పెక్షన్ కంప్లీట్. మరి రిపోర్టు? చిన్న చిన్న క్రాక్స్ అయితే ఉన్నాయి బావా. ఫౌండేషన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది బావా. అది మా తమ్ముడంటే. టెస్టింగ్ సెంటర్లో ఫీల్ ఉంటుంది కానీ పాస్ అయితే ఆ ఫీల్ హార్ట్గా ఉంటుంది. బావా వెళ్ళొద్దాను బావా. రేయ్. ఇదేంటి బావా? ఇందులో 50,000 ఉన్నాయి, ఏదో కొనుక్కుంటా అన్నావు కదా, కొనుక్కో. మా మంచి బావా. బావా ఆ కరెంట్ బిల్తో కట్టి క్రెడిట్ కార్డు బిల్ నెల కట్టి బాబాయ్. రేయ్ అది ఒక్కసారి మాత్రం యూజ్ చేయి, ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ పంపించే. సరే బావా, బాయ్. అర్థమైందా? వెళ్ళు. బావా చిన్న నీడింగ్, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను దీనికి కళ్ళద్దలు లేవు బావా. అదే వెళ్తుంతో కళ్ళద్దలు వేయించుకు వెళ్ళిపోతాను. బాయ్. బాయ్ అక్క. ఇవి కలద్దాలు కాదురా, జాంగ్రీ. అర్థమైందా? జాంగ్రియా నీకుంది బావా. అక్క బావ జాగ్రత్త అక్క, పొల్యూట్ కాకుండా చూసుకో. రేయ్ నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టమాకరా బాబు. పద ఫస్ట్. కళ్ళ తెలియలేదు. పద. సరే జాగ్రత్త, వెళ్ళగానే కాల్ చేయి. బాయ్ బావా. బావా ఇంకో చేత కళ్ళ తెలి తీసుకో. సరే సరే రాక ఇంకా మళ్ళీ బాయ్. రిలేటివ్స్ వస్తారు పోతారు, అడ్వైస్లు వస్తాయి పోతాయి, కానీ మీ ఇద్దరు కలిసి ఉండే బాండ్ మాత్రం ఎవ్వరు మార్చలేరు. సో లీడ్ పీస్ఫుల్ లైఫ్ విత్ యువర్ వైఫ్.